తెలంగాణ కాంగ్రెస్ లో పొలిటికల్ వార్ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ. ప్రస్తుతం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఓవైపు కేబినెట్ భేటీ జరుగుతుండగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చలు జరుపుతూ ఉన్నారు కొండా సురేఖ. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ ను కలవనున్నారు. మంత్రి కొండా సురేఖ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. కేబినెట్ భేటీ తర్వాత సీఎం రేవంత్ తో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, గంటన్నర నుంచి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ భేటీ కొనసాగుతుంది. మరికాసేపట్లోనే పీసీసీ చీఫ్ కూడా చేరుకోబోతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు మొత్తం కూడా కొండా సురేఖ ఇన్ఛార్జికి వివరిస్తున్నట్టుగా సమాచారం. నిన్న తన ఓఎస్డీ అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ఇక్కడ నుంచి భేటీ ముగిసిన తర్వాత సీఎంతో సంబంధించి కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ కూడా చెప్పారు. కేబినెట్ అనంతరం సీఎంతో కొండా సురేఖ భేటీ అవుతున్నట్టు కూడా స్పష్టం చేశారు. అయితే ప్రధానంగా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు మంత్రి మధ్య చాలా రోజులు కూడా విభేదాలు జరుగుతున్నాయి. ఆ మధ్యలో క్రమశిక్షణ సంఘానికి ఇటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రి కూడా ఫిర్యాదు చేశారు. కొండా మురళి అయితే ఏకంగా 6 పేజీల లేఖను కూడా క్రమశిక్షణ కమిటీకి ఇవ్వడం జరిగింది. చాలా దాదాపుగా నెల రోజుల పాటు కూడా ఆ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండా సురేఖ అలాగే పొంగులేటి మధ్య సంబంధించి టెండర్ల విషయంలో వివాదం రావడం, ఆ తర్వాత కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను ప్రభుత్వం తొలగించిన తర్వాత సుమంత్ను అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు వర్గాలు ప్రయత్నం చేసడంతో ఆ తర్వాత కొండా సురేఖ అభిషేకించడం, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఫస్ట్ నుంచి ఏం జరిగింది 1 by 1 కూడా డిస్కషన్ చేసినట్టుగా సమాచారం. తప్పెవరది అనేది తెలిసేందుకు ఇన్ఛార్జి ప్రయత్నించినట్టుగా సమాచారం. ఓవరాల్గా నిన్న రాత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు పోవడాన్ని కొండా సురేఖ తప్పుపడుతూ ఉంది. తాను ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా పోలీసులు నేరుగా తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారు, తన ఓఎస్డీని నేరుగా అరెస్ట్ చేసేందుకు ఎలా ప్రయత్నిస్తారంటూ కూడా కొండా సురేఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలనేది కొండా సురేఖ డిమాండ్గా వినిపిస్తూ ఉంది. అయితే ఎట్ ది సేమ్ టైం మరోవైపు సంబంధించి ఓఎస్డీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిసి కూడా ఓఎస్డీని కొండా సురేఖ తన ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది కూడా మిగతా వారి వాదన. ఈ 2 అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. పీసీసీ ఇన్ఛార్జి భేటీ తర్వాత సీఎంతో భేటీ జరిగే అంశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో కనుక సంబంధించి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ దుమారు కూడా లేపాయని కూడా చెప్పుకోవచ్చు. దక్కన్ సిమెంట్ వ్యవహారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జరిగిన సంబంధించి ఏవైతే రోహిన్ రెడ్డి ఇంట్లో ఒక మీటింగ్ జరిగిందంటూ చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో వీటన్నిటికీ 1 by 1 నిజంగా ఇది ఆరోపణలు జరిగాయా, నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులు చేశాడా లేదా అనే దానిపైన కూడా ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల నుంచి కూడా డేటా తెప్పించుకుంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఓవైపు ప్రతిపక్షాలు ఇది వాటాల పంచాయతీగా అభివర్ణిస్తూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీనికి ఎక్కడో ఒక దగ్గర చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ వరుస మీటింగ్లను కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు రాత్రి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశానికి పులి స్టాప్ పట్టాలనేది ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే సీఎం అలాగే ఇన్ఛార్జి భేటీ తర్వాత దీనికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుస్మితా పటేల్ అలాగే కొండా సురేఖ మాట్లాడితేనే దీనిపైన ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం లేకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే సంబంధించి సుదీర్ఘంగా భేటీ జరుగుతూ ఉంది. ఇంకొక ½ అవర్ పాటు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. అటు క్యాబినెట్ జరుగుతున్నప్పటికీ ఇటు క్యాబినెట్లో ఉండాల్సిన మంత్రి ఇటు ఇన్ఛార్జితో ఉండడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.